ఉన్నాడు యేసయ్య ఉన్నాడు నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఓ దిగులు పడకు మనసా, పైకి నవ్వుతూ నువ్వు తిరుగుతున్నా, లోపల గుండె విరిగిపోతుందా? ఎవరు నన్ను అర్థం చేసుకోరని నీ కన్నీరు నేలరాలుతోందా? బయటకు ఎంతో బలంగా కనిపిస్తూ ఒంటరితనంతో నువ్వు పోరాడుతున్నావా? గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. ఈ లోకం నిన్ను మరిచినా నీవు ఒంటరివి కావు. బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది వినుమా, హృదయ భంగము గలవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన నీ బాధను చిన్న చూపు చూడడు, చేయి విడవడు, నిన్ను ఎన్నడూ వదలడు. నిరాశ నీ మదిని కమ్మేస్తున్నప్పుడు, నా జీవితానికి అర్థమేమిటని అడిగినప్పుడు, రాత్రులు ఏడుస్తూ ఎవరికీ చెప్పలేక నువ్వు ఆవేదనతో అల్లాడుతున్నప్పుడు, కల్వరి సిలువలో బాధను మోసిన యేసయ్యా నీ కన్నిటి చుక్కల విలువను ఎరుగును చూడు. ఒంటరిగా ఉంటూ నీ హృదయాన్ని దాచకు, మోకరించి నీ వేదనను దేవునికి చెప్పుకో. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకో, ఆ దైవ స్వరమే నీకు జీవబలము. ఈ చీకటి రాత్రి ఎంతో కాలం నిలవదు, యేసయ్య నీ జీవితాన కొత్త ఉదయం తెస్తాడు. గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. ఈ లోకం నిన్ను మరిచినా నీవు ఒంటరివి కావు. బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది వినుమా, హృదయ భంగము గలవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన నీ బాధను చిన్న చూపు చూడడు, చేయి విడవడు, నిన్ను ఎన్నడూ వదలడు. ఈ రోజే నీ గుండెపై చేయి వేసి చెప్పుకో,
నా యేసు నాతో ఉన్నాడు. నీ కథ ఇంకా ముగిసిపోలేదు. ఆయన మహిమ నీలో పూర్తి కాలేదు. ఉన్నాడు యేసయ్య ఉన్నాడు.